హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే సాటర్డే కాబట్టి పిల్లల బర్త్డే అయితే సాటర్డే వచ్చింది. ఇక ముందు రోజు అయితే చిన్న తిరుపతి వెళ్ళి సాటర్డే నైట్ అక్కడ స్టే చేసి ఉదయాన్నే లేచి దర్శనం చేసుకొని ఇంటికి రావడానికి మధ్యాహ్నం అయింది. సో అందుకని పిల్లల్ని అయితే పెద్దగా ఏమి సెలబ్రేషన్స్ పెద్దగా పెట్టుకోలేదు. పెద్దగా ఏం లేదంటే చిన్నగా చేసినా కానీ బాగానే ఉండేది. ఇక మా నూజివీడ్ రోడ్లో పెట్రోల్ బంక్ ఆపోజిట్లో రాయల్ బేకరీ ఉంది. రాయల్ బేకరీ అయితే సూపర్ ఉంటుంది. ఫొటోస్కి కానీ కేక్స్ కానీ ఏమైనా మాత్రం సూపర్ అయితే ఉంటాయి. ఇక రాయల్ బేకరీలో అయితే ఒక కేక్ చెప్పాము. ఇక కేక్ తీసుకొని వద్దామని వెళ్తే ఇక పిల్లల ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చుకున్నారు. ఇక పిల్లల ఫ్రెండ్స్తో పాటు మాత్రం ఫొటోస్ అయితే మస్తు దిగారు. ఇక పిల్లలైతే మాత్రం ఫొటోస్కి, మా అమ్మాయి అయితే మాత్రం ఫొటోస్కి పోజ్ ఇవ్వాలంటే నెంబర్ 1 అసలుకి. ఇక ట్విన్స్ బర్త్డే అంటే మామూలుగా ఉండదు, ధూమ్ధామ్ చేయాల్సిందే. సో అందుకని ఇక ప్రజెంట్ అయితే మాత్రం బేకరీలో మాత్రం ఫొటోస్ అయితే ఫుల్గా దిగుతున్నారు. ఇక ఇంటి దగ్గర అయితే ఇంత వెంటిలేషన్ అది ఉండదు కాబట్టి ఇక అక్కడైతే మాత్రం ఫొటోస్కి అయితే బాగుంటుంది. ఇక ఐ లవ్ విసనపేట అని బయట ఎంట్రన్స్లో మాత్రం ఐ లవ్ విసనపేట అని ఉంటుంది. ఇక అక్కడ మాత్రం గ్రీన్ కలర్ మ్యాట్తో ఉంది, చాలా బాగుంది అసలుకి. ఇక అక్కడ మాత్రం పిల్లలిద్దరూ పిల్లల ఫ్రెండ్స్తో అయితే ఫొటోస్ బాగా దిగారు. ఇక పిల్లలందరూ కూడా ఈ ఫొటోస్ అయితే బాగా దిగారు. బేకరీ మా ఇంటి పక్కన అవ్వడం వల్ల పిల్లలందరూ కూడా ఫొటోస్ అయితే దిగారు. ఇక ఆల్రెడీ వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు అవడం వల్ల అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. ఇక పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఇక మమ్మీ డాడీ మీరు కూడా రండి అంటే ఇక సర్లే అని వాళ్ళు బాధపడలేక మేము కూడా అయితే వెళ్ళాము. ఇక వెళ్ళి ఫొటోస్ అయితే దిగాము. ఇక అందరం కలిసి బాగా ఫొటోస్ దిగి ఇంటికైతే వెళ్దాం అనుకున్నాం. ఇక పిల్లలైతే ఇంకొద్దికి సేపు అని అయితే మాత్రం ఉన్నారు. ఇక ఏమైనా తినాలి అన్నా కానీ ఇప్పుడైతే వద్దమ్మా, ఏమి డ్రెస్సులు అయితే పాడైపోతాయి, మళ్ళీ వచ్చి తిందామని చెప్పి ఓన్లీ కేక్ వరకే తీసుకొని అయితే వచ్చేసాం. ఇక బయట మాత్రం పిల్లలు వాళ్ళ డాడీని అనుకోకుండా అయితే మా నలుగురు కూడా డ్రెస్ అయితే మాత్రం ఇంచుమించు దగ్గరగా కలిసిపోయింది. ఇక వైట్ మాత్రం అందరిలో కామన్గా అయితే ఉంది. కేక్ అయితే మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్.